హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ తెలుగు టెక్. ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం ఏంటంటే, మనం మొబైల్కి యూజ్ చేసే మొబైల్ పౌచెస్ ఉన్నాయి కదా, పౌచెస్, కేసెస్, వీటి వలన మొబైల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాగనే వీటి వలన మొబైల్కి జరిగే ఉపయోగాలు ఏంటి, ఇవి ఎన్ని రకాలు, ఏ మెటీరియల్తో తయారవుతాయి అనే విషయం చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, అవన్నీ చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది మొబైల్స్ కొంటూ ఉంటాం. మొబైల్స్ కొనేటప్పుడు పక్కాగా దానికి మొబైల్ కేస్ కానీ లేదంటే బ్యాగ్ పౌచ్ కానీ పక్కాగా కొంటాం. అది 50 రూపీస్ నుంచి 500 రూపీస్ ఇంకా ఏవో చాలా వరకు ఉంటాయి. వాటి టైప్స్ బట్టి ఈ మొబైల్ పౌచ్ల్లో చాలా రకాలు ఉన్నాయి. సింపుల్గా స్లిమ్ కేసెస్, తర్వాత కేసెస్, అలాగనే ఫ్లిప్ కవర్స్, అలాగనే టగ్ కవర్స్ అనేసి ఇంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ లేదంటే ప్లాస్టిక్, సిలికోన్ అనేసి చాలా, అలానే లెదర్, ఈ విధంగా ఇటువంటితో తయారు చేయబడి ఉంటాయి. ఇందులో వీటి యూజ్ చేయడం వల్ల మొబైల్కి కొన్ని నష్టం కూడా ఉంది. అలాగనే కొన్ని రకాలు యూజ్ చేయడానికి ఒక్కొక్క విధంగా లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ముందుగా మనం చెప్పేది నష్టం గురించి చెప్తాను నేను. అది ఏంటంటే, మీరు మొబైల్ పౌచ్ యూజ్ చేస్తారు. యూజ్ చేసేటప్పుడు మొబైల్ ట్రాన్స్పరెంట్గా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని పౌచెస్ వల్ల వస్తూ ఉంటాయి. అది ఎలా అంటే, ఈ మ్యాగ్నెటిక్ కవర్ సైన్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఏదైనా ఒక ప్లేస్లో ఇలా ఇప్పుడు ఈ సింప్లీ కోడ్ ఉంది, మొబైల్ తీసుకెళ్ళి పెడితే అలా అంటించడానికి. అదేవిధంగా మ్యాగ్నెటిక్ దాంట్లో కోటింగ్స్, అదో ఒక టైప్లో కోటింగ్ వస్తుంది ఆ మొబైల్ పౌచ్లో. అది సిగ్నల్స్తో లేదంటే వైఫై, తర్వాత బ్లూటూత్, ఇటువంటి వాటి వల్ల, తర్వాత మ్యాక్సిమం బ్యాటరీ మీద కూడా ఆ మ్యాగ్నెట్ కవర్స్ అనేసి కొన్ని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాగనే మీరు మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి నార్మల్గా, అవి మొబైల్ పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి. కొన్ని అయితే టగ్ కేసెస్ అని అంటారు. అవి చాలా థిక్ ప్లాస్టిక్తో తయారు చేయబడతాయి. అవి విరగవు కూడా, బెండ్ అవ్వవు కూడా అంత వేగంగా. అటువంటి కేసెస్ ఉంటాయి. ఏంటంటే, మొబైల్ చాలా చిన్నది ఉన్నా దీనికి డబుల్గా ఉంటుంది అనమాట. అది మనం ఎలా పట్టుకోవడానికి కూడా అవ్వదు, అలానే పాకెట్లు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. వీటి వల్ల ఇటువంటి తన స్లిమ్నెస్ పోతుంది అనమాట. ఫోను మనం కొనేటప్పుడు ఒరిజినల్గా యూజ్ చేసింది వేరే, అలాగనే కేసెస్ పెట్టి యూజ్ చేసింది వేరే విధంగా ఉంటుంది. అలాగే దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, పౌచెస్ యూజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మొబైల్ మనం యూజ్ చేసేటప్పుడు, లేదంటే గేమింగ్ ఆడినప్పుడు, లేదా ఆన్లైన్లో మూవీస్ చూసేటప్పుడు మ్యాక్సిమం ఇవన్నీ కూడా మొబైల్ పక్కా హీట్ అవుతుంది. హీట్ అవ్వకుండా ఏ మొబైల్ అంటూ ఉండదో అది పక్కా హీట్ అవుతుంది. మీరు చూసినట్టయితే అదే మొబైల్ పౌచ్ తీసేసి అదే యూజ్ చేసుకుంటే ఒక టెంపరేచర్ ఉంటుంది. అలానే మొబైల్ పౌచ్తో యూజ్ చేస్తే ఒక టెంపరేచర్ ఉంటుంది. అంటే మొబైల్ పౌచ్ యూజ్ చేసేటట్టు మీకు తెలియదు ఎంత టెంపరేచర్ ఉంది అనేసి. ఎందుకంటే మొబైల్ పౌచ్ ఉంటుంది కాబట్టి మీకు తెలియదు బ్యాక్ సైడ్ ఎంత హీట్ జనరేట్ అవుతుంది అనేసి. మీరు క్యాజువల్గా చూసినట్టయితే, మీరు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ పౌచెస్ ఉంటాయి. వాటిని మీరు యూజ్ చేసేటప్పుడు ఒక 1 month 2 months తర్వాత చూసినట్టయితే ఈ పార్ట్లో మాత్రం పక్కాగా కొంచెం థిక్ అయిపోద్ది అనమాట. అంటే బల్క్ అయిపోద్ది పౌచ్. ఇదంతా ఒక రకంగా ఉంటుంది. ఈ పార్ట్ మాత్రం చాలా కొంచెం థిక్గా అయిపోయి బల్క్ అయిపోద్ది. అంటే అంత టైట్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీట్ వల్ల అది అలా అయిపోతుంది. మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మీరు ఒక రూమ్లో ఉండేటప్పుడు ఫ్యాన్ అది లేకుండా వండేటప్పుడు మీకు ఎంత హీట్గా ఉంటుందో, అలాంటి దానికి ఒక విండో కానీ ఓపెన్ చేస్తే మనకి ఎలా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది కదా. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సజెషన్ చేసింది ఏంటంటే, పౌచెస్ యూజ్ చేసేటప్పుడు చిన్న హోల్స్, ఈ బ్యాక్ సైడ్ మెయిన్ పార్ట్ చిన్న హోల్స్ పెట్టుకుంటే మోర్ దాన్ బెటర్. దీనివల్ల ఏంటంటే లోపల హీట్ జనరేట్ హోల్స్ ద్వారా కొంతలో బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగని మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు విత్ పౌచ్తో లేదంటే పౌచ్ లేకుండా టెంపరేచర్ చెక్ చేసి చూడండి, మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పౌచెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హీట్ జనరేట్ అవుతుంది, ప్లస్ ఇది లోపల ఉన్న చిప్స్ పార్ట్స్ కూడా కొంచెం హీట్ అయిపోయి వాటి ఎక్స్పైరీ టైం
చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. అలానే ఈ హీట్ జనరేటర్ వల్ల బ్యాటరీ బ్యాకప్ కానీ బ్యాటరీ లైఫ్ టైం కూడా చాలా తక్కువ అయిపోతుంది. తర్వాత బ్యాటరీలో ఉన్న సెల్స్ బాగా హీట్ అయిపోతాయి, వాటి వల్ల బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఒకవేళ మీరు మొబైల్ పౌచ్ తీసుకోవాలనుకుంటే మనకి సింపుల్గా బయట దొరుకుతూ ఉంటాయి 50 రూపాయలకి 100 రూపాయలకి పౌచెస్. అవే మోర్ దాన్ బెటర్. అవి యూజ్ చేయడం వల్ల ఒక 50 రూపీస్లో పెద్ద ఏమైంది, ఒక 2 months 3 monthsకి ఒకసారి ఆటోమేటిక్గా అవి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో హీట్ అయిపోయి చాలా తిక్కిగా అయిపోతే అవి ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అదే 500 పెట్టి మనం మొబైల్ పౌచ్ కొన్నా సరే, లెదర్ పౌచ్ లేదంటే ఏదో రగ్ కేసు లాంటివి ఏవైనా కొన్నా అవి మళ్ళీ 500 పెట్టి 2 monthsలో చేంజ్ చేయడం కొంచెం కష్టం. అదేవిధంగా మీరు చూసుకుందంటే ఈ ప్లాస్టిక్ పౌచెస్ లేదంటే అదే ప్లాస్టిక్ స్లిమ్గా ఉంటాయి, కలర్స్తో వేరేంటివి ఉంటాయి అవి. లేదంటే మొబైల్ స్కిన్స్ కూడా వస్తాయి అన్నమాట. మొబైల్ మోడల్ బట్టి దానికి స్కిన్ కవర్స్ సెపరేట్గా వస్తాయి. అవి ఏంటంటే చాలా స్మూత్గా ఉంటాయి మొబైల్కి, అవి యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్లాస్టిక్ స్లిమ్ కేస్ తీసుకున్నట్టయితే ఒక ప్రొటెక్షన్ ఉంటుంది మొబైల్కి. అలాగనే మీరు హార్డ్ ప్లాస్టిక్తో తయారు చేసిన టచ్ కేస్ కానీ లేదంటే రబ్ కేసెస్ కానీ ఇటువంటివి తీసుకుంటే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. వీరింటికి ప్రొటెక్షన్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు స్లిమ్ ప్లాస్టిక్తో తీసుకున్నట్టయితే ఒకవేళ మీరు మొబైల్ కింద పడినా సరే అదంటే ఒక విధమైన ప్రొటెక్షన్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు స్లిమ్ ప్లాస్టిక్ సైజ్ ఎలా ఉంటే ఈ సైజులో ఉంటే అది ఇలా ఉందనుకోండి, అది కిందకి పడిన తర్వాత ప్లాస్టిక్ అనేది కొంత ఇలా షేక్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీరు కింద పడిన ఫోర్స్ మీద కొంచెం ఈ సైజులోని డిఫరెన్స్ వచ్చి తర్వాత మీకు మొబైల్లో ఉన్న ఏమైనా స్క్రాచెస్ అయితే బయట స్క్రాచెస్ అవుతాయి తప్ప మొబైల్ లోపల ఉన్న పార్ట్స్ మాత్రం డ్యామేజ్ అవ్వవు. 100%లో డ్యామేజ్ అవ్వవు. అదే మీరు హార్డ్ ప్లాస్టిక్తో తయారు చేసిన రగ్ కేసెస్ కానీ లేదంటే టగ్ కేసెస్ కానీ తీసుకున్నట్టయితే అవి ట్రాన్స్పరెంట్గా ఒక సైజులో ఉంటాయి అన్నమాట, అంతే. దాంట్లో మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ గట్రా ఏమి ఉండదు. సో అది మీరు ఎప్పుడైనా పడిన తర్వాత అలాంటి పౌచెస్ యూజ్ చేసిన వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకుంటారు. అవి కింద పడిన తర్వాత ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండవు, అలానే పడిన తర్వాత కొంత ప్లేస్ అటు ఇటు వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆ పౌచ్ కింద టచ్ అవగానే అది ట్రాన్స్పరెంట్గా ఒక థిక్నెస్లో ఉంటుంది కదా, అది వచ్చి మొబైల్ మీద ప్రెజర్ పడుతుంది. మొబైల్ ప్రెజర్ పడడం వల్ల స్క్రాచెస్ అవన్నీ కూడా కామన్. తర్వాత డిస్ప్లే మీద కూడా ప్రెజర్ పడుతూ ఉంటుంది. లేదంటే వాటి వల్ల లోపల ఉన్న పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం 100% ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఈ ప్లాస్టిక్ అయిన స్లిమ్ క్లేసే చాలా బెటర్ అన్నిటికన్నా. ఈ టగ్ క్లేస్, తర్వాత ఫ్లిప్ కవర్స్, తర్వాత లెదర్తో తయారు చేసిన ఇవన్నీ అయితే 50 రూపాయలతో కొన్న ఈ పౌచ్కి, తర్వాత 500లతో కొన్న ఆ పౌచ్కి 2 నెలలకు ఒకసారి చేంజ్ చేయాలంటే 50 రూపాయలు కొండే మోర్ దాన్ బెటర్. అదైతే మీకు హీట్ జనరేట్ అయినప్పుడు చిన్న హోల్స్ పెట్టుకోవడానికి స్లిమ్ కేస్, ప్లాస్టిక్ స్లిమ్ కేసే చాలా హోల్స్ పెట్టుకోవచ్చు. అదే ఇందులో అయితే టగ్ కేసులు అలా పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు టగ్ కేసు లేదన్నా హార్డ్ ప్లాస్టిక్ తయారు చేసిన ప్యాన్ కేసులో మీరు హోల్స్ పెట్టినా ఒకవేళ బైక్ కింద పడినా ఆ హోల్స్ వల్ల అది ఆటోమేటిక్గా ఇరిగిపోతుంది అనమాట. అదే ప్లాస్టిక్ అయితే అలా కూడా కాదు. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి, పౌచెస్ కొనేటప్పుడు అనవసరంగా డబ్బులు ఇప్పుడు 50 రూపాయలతో కొన్ని 2 నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు. అదే 500లతో కొన్ని మీరు 2 నెలలకు ఒకసారి మార్చాలంటే చాలా కష్టం. మీరు బాగా ఆలోచించండి. మొబైల్ కొనేటప్పుడు నాకు తెలిసి అయితే మొబైల్ కొన్న తర్వాత యూజ్ చేసేటప్పుడు ఏదైనా ఏదైనా చిన్న చిన్న హార్డ్ కంపెనీలో పనిచేస్తున్నాం అలాంటప్పుడు యూజ్ చేయడం బెటరే. కాకపోతే ఒక టైంలో మనం ఏదైనా 1 hour 2 hours కూర్చొని మొబైల్ యూజ్ చేస్తున్నాం అలాంటప్పుడు పౌచెస్ తీసేసి యూజ్ చేయడం దాని బెటర్. అలానే హీట్ ఉన్న ప్లేసుల్లో మాత్రం పక్కగా యూజ్ చేయకూడదు పౌచ్. దీనివల్ల మొబైల్లో హీట్ జనరేట్ అవుతుంది, బయట ఉన్న మాయిశ్చరైజర్ టెంపరేచర్ బట్టి కూడా హీట్ జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆలోచించుకుంటే మీరు ఏ విధంగా పౌచెస్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసింది ఇంతే. మీకు ఇంకా ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ గట్రా ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, సీ యూ.